రాము తన మనసులో మాట నీతో చెప్పేశాడన్నమాట. అర్చనని కాదు, శిరీష్ అని. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వెళ్ళి రామ్తో నిజం చెప్పేసే. సక్సెస్, నా ప్లాన్ సక్సెస్. వసే అర్చన, ఇప్పుడు ఎదురవుతుంది నీకు అసలైన అగ్ని పరీక్ష. పెద్దమ్మ, రాము వాళ్ళ అమ్మగారితో మా పెళ్లి విషయం మాట్లాడాలంటేను ముగ్గురం వెళ్తున్నాం నా కాబోయే అత్తగారింటికి. మీరు ముగ్గురునా? అవును వదినా. మన వైపు అందరికీ ఓకే అయినా వాళ్ళతో కూడా చెప్పాలి కదా. ఒకసారి ఫోన్ ఆయనకి ఇవ్వు. డ్రైవింగ్ చేస్తున్నారు కదా, ఏదైనా చెప్పాలంటే నాతో చెప్పు వదినా. శిరీష, ఆయనతోనే చెప్పాలి ఒక ముఖ్యమైన సంగతి. నువ్వు ఫోన్ ఇవ్వు. ఇదిగోండి, మీతోనే ఏదో అర్జెంట్గా మాట్లాడాలట. హలో, చెప్పండి మేడం. ఏమండి? చెప్పండి మేడం. హలో మేడం కాదు, అర్చనని. నేను మీ అర్చననండి. హలో, నేను చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. ఈ గాయత్రి రూపంలో. హలో హలో మేడం. అయ్యో, నేనండి మీ అర్చనని. హలో హలో మేడం, నేను ట్రాఫిక్లో ఉన్నాను, నాకే వినిపించట్లేదు. హలో 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 వచ్చేయండి, వెంటనే తిరిగి వచ్చేయండి. హలో 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 మేడం, చెప్పండి మేడం. హలో 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 చెప్పండి మేడం. అయ్యో, ఏమండి? ఏమండి? హలో ఏంటండి? నేనండి, నేను మీ అర్చనని. హలో 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 హలో. పెద్దాడా? అమ్మా, వీళ్ళు నీతో మాట్లాడాలని వచ్చారు. ఆంటీ, మా పెద్దమ్మ. నమస్తే అండి. నమస్కారం అమ్మా. పెద్దమ్మ, రాము వాళ్ళ అమ్మగారు. ఆవిడ ఈ ఇంటి చిన్న కోళ్ళు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి అత్తయ్య. చెప్పండి. ఆంటీ, ముందు నన్ను దీవించండి. దేనికమ్మా? చెప్తాను, ముందు దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అమ్మయ్యా, ఇప్పుడు టెన్షన్ తగ్గింది. టెన్షనా? టెన్షన్ ఎందుకమ్మా? ఆంటీ, ఆ రోజు మా ఇంటికి వచ్చినప్పుడు మీరిలాగే నన్ను దీవిస్తూ నా మనసులో ఉన్న కోరిక తీరుతుంది, నాకు నచ్చిన వాడితోనే నా పెళ్లి జరుగుతుంది అన్నారు. గుర్తుందా? అవును. అయితే ఇప్పుడు ఆ బాధ్యత, అదే నా పెళ్లి బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావడం లేదమ్మా. నేను చెప్తానండి. మా శిరీష మీ పెద్దబ్బాయి రాంప్రసాద్ని ప్రేమించింది.
మీ అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి మీరు కూడా సరేనంటే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలనుకుంటున్నాం. ఒక క్షణం. పెద్దాడా, ఏమిట్రా ఇది? వాళ్ళు చెప్పేది నిజమేనమ్మా. కానీ ఇంత హఠాత్తుగా తప్పలేదమ్మా. నా కోసం విషం తాగిన శిరీష కోసం తప్పలేదు. అందుకేనమ్మా, అందుకే ఓకే అనక తప్పలేదు. అది నువ్వు సరే అంటేనేనమ్మా. ఇంత జరిగాక ఇప్పుడు కాదనడానికి ఏముందిరా? సరే, అత్తయ్య, ఇదే కనుక దైవ నిర్ణయం అయితే మన చేతుల్లో ఏమీ లేదు కదమ్మా. చెప్పండి అన్నపూర్ణ గారు. మా వాడి గురించి అన్నీ తెలిసే మీ శిరీష ఇష్టపడ్డాక నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే కానివ్వండి. చాలా సంతోషం అండి. అయితే త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందామా? పెద్దమ్మ ఆగు. ఆంటీ, కాదు కాదు, ఇక మీద మిమ్మల్ని నేను అత్తయ్య అని పిలుస్తాను. అలా పిలవాలంటే మీరు నాకు మాట ఇవ్వాలి. మాట అంటే ప్రామిస్ చేయాలి. ఇలా ఇదే నిశ్చయ ముహూర్తం అనుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా తప్పకుండా నాకు రాముకి పెళ్లి జరుగుతుందని ప్రామిస్ చేయండి అత్తయ్య. ఎన్ని అవాంతరాలు వచ్చినా నీకు నా పెద్ద కొడుకు రాంప్రసాద్కి పెళ్లి జరిగి తీరుతుందమ్మా. మాటిస్తున్నాను. థ్యాంక్ యూ అత్తయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని అవాంతరాలు వచ్చినా నీకు నా పెద్ద కొడుకు రాంప్రసాద్కి పెళ్లి జరిగి తీరుతుందమ్మా. మాటిస్తున్నాను, 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 మాటిస్తున్నాను.
శాండీ ఎందుకా నవ్వు? కొంపలార్పినంత ఆనందంగా నీ ముఖం కారు చిచ్చులా వెలిగిపోతుంది. కారణం ఏంటమ్మా? చెప్పమ్మా కోడలా, నీ ఆనందంలో మమ్మల్ని కూడా పాలు పంచుకోని. ఇరికించేశాను. తప్పించుకునే అవకాశమే లేకుండా ఈ పెళ్లి పేరుతో అర్చనని ఇరికించేశాను. ఇక మీద దాని కళ్ళల్లోంచి కారేది కన్నీటి చుక్కలు కాదు, రక్తపు బొట్లు. శాండీ, దిస్ ఇస్ శాండీ. చూసారా, నిన్నటి దాకా ఏమన్నారు? ఈ సౌందర్యం ఏమీ చేయలేదు అని కదూ. ఇప్పుడు చెప్పండి, తనింట్లోనే తన వెనుకే ఏం జరుగుతుందో కూడా అర్చనకి తెలియనివ్వకుండానే ఆ శిరీషని రెచ్చగొట్టాను. నిజంగానే విషాన్ని తాగేలా చేశాను. రాముని ఒప్పించే పథకాన్ని రచించాను. ఇప్పుడు శిరీషని ఏకంగా రామ్ వాళ్ళ తల్లి దగ్గరికే పంపించాను. నా పెద్ద కొడుకుతో నీ పెళ్లి జరుగుతుంది అని మాటను కూడా తీసుకునేలా చేశాను. అంటే ఇప్పుడు ఆ అర్చన నేను గాయత్రిని కాదు అనే నిజాన్ని ఒప్పుకుంటుందా? కప్పుకున్న ముసుగును తీసేసి మొగుడు కోసం బయటపడిపోతుందా? చెప్పు శాండీ. నేను చెప్పడం కాదు శాంక్, ఆ అర్చన చెబుతుంది. అందరి ముందు తల దించుకుని నేను గాయత్రిని కాదు అర్చనని అని. ఎక్కడో కొడుతుంది కోళ్ళ. మామాజీ, కోపంతో కాదు కోళ్ళ, కూల్గా ఆలోచించు. కోట్ల ఆస్తిని వదులుకుంటుందా అని. అవునమ్మా, ఇంత జరిగాక బయటపడుతుందా అని. అప్పుడు ఈ పెళ్లి జరిగితే మనకేంటి లాభం? జరగదు. ఆ అర్చన నా శత్రువు, చిరకాలపు శత్రువు. దాని గురించి మీ అందరికంటే నాకే బాగా తెలుసు. మొగుడంటే దానికి ప్రాణం, వల్ల మాలిన ప్రేమ. ఆ ప్రేమతోనే గతంలో తన భర్త తనని ఎన్ని కష్టాలు పెట్టినా సహించింది. తాళిని తెంచేసి మెడబట్టి బయటికి తోసినా భరించింది. అందుకే ఆ వెర్రి ప్రేమతోనే ఇప్పుడు మింగలేక కక్కలేక నలిగిపోతోంది. కానీ పతియే ప్రత్యక్ష దైవం అనుకునే అర్చన తన కళ్ళ ముందే తన భర్త పరాయివాడైపోతుంటే పాపం తట్టుకోలేదు. దాని మొగుడు కంటే ఈ లోకంలో ఏది ఎక్కువ కాదు. అంటే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందంటావా? ఎస్, తాళి అనే సెంటిమెంట్కి ఉన్న పవర్ ఏంటో నాకు తెలుసు. తాళే అది మనం వెళ్ళలో లేదుగా. మామాజీ, ఉచ్చుని బిగించాను, పద్మ వ్యూహాన్ని రచించాను. ఇక అర్చన తప్పించుకోవడం అసంభవం. అంటే ఆ తర్వాత అంటే ఆస్తి మొత్తం మనదే. కట్టలు కట్టలకి కట్టలు 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 కట్టలే. ఇప్పుడు అర్థమైందా ఈ సౌందర్యం అంటే ఏంటో? డౌటే లేదు కోడలా, నువ్వు అలనాటి నాగమ్మ తలలోంచి పుట్టుకొచ్చిందనివి. చుక్క రక్తం చిందకుండానే కోటనే కూల్చేస్తున్నావంటే గొప్ప కిలాడివమ్మా నువ్వు. మై స్వీట్ శాండీ. ఎస్, ఈ శాండీ ఏది మొదలు పెట్టదు. మొదలు పెట్టిందంటే అంత చూసేదాకా వదిలిపెట్టదు.
సూర్య, ఆకలి దంచేస్తుంది, అన్నం పెట్టు. ఏంటో ఏంటి వాళ్ళ స్పెషల్స్? సూర్య, ఇందాక నుంచి చూస్తున్నాను, అలా ఉన్నావేంటి? ఏమైంది సూర్య? ఏం లేదు, ముందు తినండి. చెప్పకపోతే తిన్నంతే. అసలేం జరిగిందో చెప్పు. ప్లీజ్, నా మనసేం బాగోలేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పు సూర్య. మీరు ఆఫీస్కి వెళ్ళాక మీ అన్నయ్య గారు వచ్చారు, ఆ శిరీషని జానకమ్మ గారిని వెంట పెట్టుకుని. వాళ్ళతోనా? ఎందుకు? పెళ్లి సంబంధం ఖాయం చేసుకోవడానికి. పెళ్ళా? ఎవరికి? ఇంకెవరికి, మీ అన్నగారికే. మళ్ళీ పెళ్ళట, ఆ అమెరికా పిల్ల శిరీషతో. నిజంగానా? అన్నయ్య? మీ అన్నయ్యే. ఉన్నన్నాళ్ళు భార్య కొంగు పట్టుకునే తిరుగుతారు మీ మగాళ్ళు. కర్మకాలి, ఆ పెళ్ళం పోగానే సంవత్సరికం కూడా రాకముందే అప్పుడే. బావగారి గురించి నేనెంతో గొప్పగా ఊహించుకున్నాను, కానీ ఆయన కూడా మగాడే, అందరిలాంటి మగాడే. ఏమండి? ఏమండి? ఛ, నాకే బుద్ధి లేదు. తిన్నాక చెప్పాల్సింది. సూర్య, కంగ్రాచులేషన్స్ బావగారు. త్వరలోనే మళ్ళీ పెళ్ళికొడుకు కాబోతున్నారు కదా. అవును, పెళ్ళయ్యాక ఇండియాలోనే ఉంటారా లేక అమెరికా వెళ్ళిపోతారా? ఎక్కడైతే ఏంటి, ఎవరైతే ఏంటి, రోజులు సాఫీగా వెళ్ళిపోవాలి. జీవితం ఏ లోటు లేకుండా గడిచిపోవాలి, అంతే కదా? సూర్య, అసలు నేను... మీరే మా అక్కని ఇంత తొందరగా ఎలా మర్చిపోయారు? కనీసం నేను ఒక్కసారిగా చూడని అక్క ఈ లోకంలోంచి వెళ్ళిపోయింది అంటే ఆ బాధ భరించలేక రాత్రింబవళ్ళు కుంగిపోతున్నాను. మరి మీరు మా అక్కతో అన్నీ పంచుకుని తను లేకపోతే బ్రతకలేనని దేవదాసులా ఊళ్ళు పట్టుకుని తిరిగిన మీరు అర్చన ఈ లోకంలోనే లేదు అని తెలిసిన రోజు గుండె బద్దలైనట్టు బోరును ఏడుస్తూ చివరికి ఆత్మహత్య కూడా చేసుకోవడానికి సిద్ధపడ్డ మీరు బేష్, మరో పెళ్లి, మరో భార్య. ఇది మీకు న్యాయమేనా? చెప్పండి, చెప్పండి బావగారు. ఇదే నా ప్రేమంటే? ఇంతే నా బంధం, అనుబంధం అంటే? సూర్య, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు తెలుసు, కానీ ఎలాంటి తప్పనిసరి పరిస్థితిలో నేను ఒప్పుకోవాల్సి వచ్చిందో నీకు తెలీదు. నమ్మలేకపోతున్నావు కదూ, కానీ నేను చెప్పేది నిజం, అక్షరాలా నిజం. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, రూపాయి నాణ్యానికి ఒకవైపు బొమ్ముంటే మరోవైపు బొరుసుంటుంది. మన కంటికి కనిపించేది సగం మాత్రమే నిజం. మనసుతో ఆలోచించి చూస్తేనే ఆ రెండో సగం ఏంటో తెలిసేది, అర్థమయ్యేది.